మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సార్ టెస్టోస్టిరాన్ నాకు ఏ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఏమీ వద్దు సార్. నేను రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకుంటూనే మీరు ఏమైనా మంచి ఫుడ్స్ చెప్తే పాటిస్తూ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను అని అనుకుంటే మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. జనరల్గా టెస్టోస్టిరాన్ చక్కగా ఉండాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, చక్కటి ఎక్సర్సైజ్ అండి. అట్లీస్ట్ 45 minutes మీరు సింపుల్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, బ్రిస్క్ వాక్. మీరేమి ఆ జిమ్, ఈ జిమ్, ఫ్యాంటసీ జిమ్స్, హీరోల జిమ్స్, సింపుల్ వాకింగ్, జస్ట్ సింపుల్ వాకింగ్. నెంబర్ 2, ఆయిల్, స్పైసీ ఫుడ్ తగ్గించుకోవాలి. మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, టెస్టోస్టెరాన్ బాగుండాలంటే నాన్ వెజ్లో ఫిష్ తీసుకోండి. మనోడు ఏం చేస్తాడు, మంచి ఫ్రై సారే చెప్పినాడు రారా, మన పక్కన వీధి పక్కన మనోడు వేసి పడేస్తుంటారు, నూనెలో దంచుకుందామని పోతారు. సో ఏమవుతుంది, ఫ్రై మళ్ళీ మీ టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి ప్రాబ్లం క్రియేట్ చేసి జంక్ ఫుడ్ అది. దాంట్లో ఉన్న కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్గా మారిపోయి టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. సో చేపలు తినండి, నాన్ వెజ్లో గ్రేవీగా కర్రీ చేసుకొని తినాలి. సార్ నేను వెజిటేరియన్, నాకేమైనా చెప్పండి. మంచి ఆకుకూరలు, కూరగాయలు. ఆకుకూరల్లో స్పినాచ్, పాలకూర అండి. ఖచ్చితంగా పాలకూరలో టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ చేసే కంపెనీస్ చాలా ఉంటాయి. తర్వాత కొంచెం కాస్ట్ ఎక్కువ అవకాడో, దానికంటే దానిమ్మ పండు చెప్తాను. సింపుల్, ఇప్పుడు కూడా అది కాస్ట్ అనుకోండి, బట్ అవకాడో ఇంకా కాస్ట్ కాబట్టి ఎక్కువ నేను చెప్పను. దానిమ్మ పండు, జామ పండు. సో దీంట్లో కూడా టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ చేసేటివి ఉంటాయి. సో ఫ్రెష్ ఫ్రూట్స్ చూసాం. డ్రై ఫ్రూట్స్లో ముఖ్యంగా బ్రెజిల్ నట్. మీరు బాదం, పిస్తా, వాల్నట్ ఏదైనా పర్లేదు, బట్ బ్రెజిల్ నట్ 1 or 2 చాలు రోజుకి డ్రై ఫ్రూట్స్లో. సో డ్రై ఫ్రూట్స్లో 1 or 2 బ్రెజిల్ నట్స్ డైలీ సార్ నాకు టీ అలవాటు, టీతో డిస్టర్బ్ అయిపోతున్నా సార్. ఆ టీ తాగుతూ మళ్ళీ ఆ బజ్జీలు గిజ్జీలు తింటున్నా అని అలవాటు ఉంటే నేనేమంటా అంటే అవి అవాయిడ్ చేస్తూ గ్రీన్ టీ తీసుకోండి. ఒకటి, గ్రీన్ టీ వల్ల నార్మల్గా బాడీ యాక్టివిటీ బాగుంటుంది, దాంతోపాటు మన టెస్టోస్టెరాన్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్నీ చెప్పే కదా, అవాయిడ్ చేయాల్సినవి చెప్తే ఇందాక చెప్పా. స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తగ్గించండి. నిద్ర చక్కగా వెళ్ళండి. అట్లీస్ట్ 6.5 hours స్లీప్ తప్పక ఉండాలి, లేకున్నా టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనికేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా టైం పెట్టుకోండి, స్ట్రెస్ తగ్గించుకొని చక్కగా నిద్రపోండి. ఆ తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇవి చేయగలిగితే ఇందాక చెప్పినట్టు జంక్ ఫుడ్ మీరు తినరు నేను చెప్పా కాబట్టి ఇవన్నీ చక్కగా చేయగలిగితే మీకు హెల్తీ హ్యాబిట్స్ అలవాటైపోయి చక్కటి టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ అయ్యి సెక్షువల్ లైఫ్ అనండి, రొటీన్ హెల్త్ అనండి చాలా చక్కగా ఉంటుంది.